నిన్న నల్లమల్లారెడ్డి కాలేజ్ మేడ్చల్ జిల్లాలో నారపల్లి నల్లమల్లారెడ్డి కాలేజ్లో సంఘటన జరిగింది. ఒకటో ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎవరైతే చందు అనే విద్యార్థి ఉండో ఇంకొంతమంది విద్యార్థులని అయ్యప్ప స్వామి మాలేసుకొని కాలేజ్కి వచ్చినప్పుడు ఆ మాల ధరించిన వ్యక్తిని మాల తీపించి బట్టలు తీపించి కాలేజ్ లోపల జరిగింది. ఆ సంఘటన మీ దగ్గర భారతీయ జనతా యువ మోర్చా నల్లమల్లారెడ్డి కాలేజ్ ముట్టడికి పిలిపించడం జరిగింది. మాది ఒక డిమాండ్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక సంస్థలు అవుతున్నాయో ఈ నల్లమల్లారెడ్డి ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం పెట్టుకొని ఈరోజు ఈ కార్యకర్తలు ఎవరైతే వస్తున్నారో లేకపోతే మాలేసుకున్న స్వాములు ఎవరైతే వచ్చినారో వాళ్ళని దుర్భాషలు ఆడుకుంటూ వాళ్ళని బెదిరించుకుంటూ స్వాములను బాత్రూంలోకి తీసుకొచ్చి వస్త్రధారణ చెప్పడం అనేది యువమోర్చా దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ప్రిన్సిపాల్ ఉండో ఆ పీటీ సార్ ఉండో రామారావు ప్రిన్సిపాల్ రమేష్ వాళ్ళిద్దరు వచ్చి బేషరత్గా అయ్యప్ప స్వామి కాల్ముక్కి క్షమాపణ కోరాలని చెప్పి మేము యువమోర్చాతో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నల్లమల్లారెడ్డి కాలేజ్ అంటే లేకపోతే నల్లమల్లారెడ్డి అంటే ఇక్కడ తెలుసు అందరికీ అవినీతిగా అక్రమాలకు అడ్డ. ఈ కాలేజ్ కూడా అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన స్థలం ఇది. ఇంతకుముందు హైడ్రా కూడా వచ్చి ఇక్కడ ఊలగొట్టిన సందర్భాలను మనం చూస్తున్నాం. ఈయన లాస్ట్ 1 వీక్ కింద కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది పీటీ అంటే ఎవరో వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మాయిలు బయటికి వెళ్తుంటే వాళ్ళ ఫోటోలు వీడియో చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. దీన్ని మేము తీవ్రంగా యువమోర్చా హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం దిగొచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూర్చొని మా స్వామికి క్షమాపణ చెప్పి కాల్మొక్క పోయేదాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదు. జై శ్రీరామ్.